వెల్కమ్ టు డే 2 జావాస్క్రిప్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ప్రాక్టికల్గా చూపించాను మీకు. ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియో డే 1 చూడండి. సో ఈరోజు డే 2లో వచ్చి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఫస్ట్ ఏంటంటే మనం అన్ని బేసిక్స్ చూసుకుంటూ వెళ్దాం. బేసిక్స్ చూసుకుని ఆ తర్వాత మనం డామ్ ఆబ్జెక్ట్స్కి వెళ్దాం. అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ డామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టికల్గా జావాస్క్రిప్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అక్కడ చూద్దాం. సో వేరియబుల్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి? వేర్, లెట్, కాన్స్టెంట్ అన్న. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి? 1 by 1 చూసుకుంటూ వద్దాం. ఓకేనా? ఫస్ట్ అసైనింగ్ చూద్దాం. అంటే ఒక వేరియబుల్కి ఎలా అసైన్ చేయాలనేది. అండ్ దానికి ముందు కూడా మీకు డేటా టైప్ ఏంటైనా కూడా చూపిస్తాను. డేటా టైప్స్ కూడా ఇక్కడ మనకి 3 ఉంటాయి. అవి ఏంటంటే ఇంటీజర్ వాల్యూస్ అంటే నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ డెసిమల్ నెంబర్స్, ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్. అండ్ ఇంకోటి ఏంటి స్ట్రింగ్ అంటే క్యారెక్టర్స్, వర్డ్స్, లెటర్స్, ఇవన్నీ. అండ్ బులియన్ అంటే మీకు దాంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తాయి. ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి వస్తాయి బులియన్. సో ఇవి కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ డేటా టైప్ని చూద్దాం వేరియబుల్లో. సో ఇలా నేను 3 వేరియబుల్స్ని అసైన్ చేసుకున్నాను. చూసారా? వేర్, లెట్, కాన్స్టెంట్. వాటికి వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్న హోవర్ చేస్తే చూసారా మనం ఏ డేటా టైప్ తీసుకున్నాం అనేది స్ట్రింగ్. అదే మీరు నెంబర్ ఇస్తే నెంబర్ అని చూపించింది. సపోజ్ నేను ఇక్కడ అశోక్ అని తీసేసి 56 అని ఇస్తాను. ఇప్పుడు చూడండి ఏం చూపించింది? నెంబర్. ఇక్కడైతే స్ట్రింగ్. కాన్స్టెంట్కి నేమ్ అని చూపించింది, ఇక్కడ స్ట్రింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనం సేవ్ చేసాం కదా. ఫస్ట్ అసైనింగ్ చూద్దాం. డిఫరెన్స్ అసైనింగ్ దీంట్లో ఏంటంటే వేర్లో రీఅసైన్ చేయొచ్చు. ఓకేనా? నెట్లో కూడా రీఅసైన్ చేయొచ్చు. బట్ కాన్స్టెంట్లో రీఅసైన్ చేయలేవు. ఓకేనా? సో మనం ఒకసారి సేవ్ చేసుకుని ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ లైవ్ ప్రివ్యూ ఓపెన్ చేశాను. దీనికి ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద కన్సోల్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు నేమ్ 1 ఎంటర్ చేస్తే ఏమొచ్చింది? శివ అని వచ్చింది. అదే నేమ్ 2 అశోక్, నేమ్ 3 రాజేష్, ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు అసైనింగ్ చూద్దాం. నేను నేమ్ 1కి శివ 1 అని అసైన్ చేస్తున్నాను. శివ 1 అని అసైన్ చేశాను. నేను నేమ్ 2 కూడా అశోక్ 1 అని అసైన్ చేశాను. ఇప్పుడు చూద్దాం. నేమ్ 1 కాల్ చేస్తే శివ 1, బట్ ఇక్కడ మనకేముంది? శివ అని ఉంది. అక్కడ రీఅసైన్ అయిందా? నేమ్ 2 ఏముంది? అశోక్ 1, మనం ఇక్కడ ఇచ్చింది అశోక్, రీఅసైన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేమ్ 3కి అసైన్ చేద్దాం. రాజేష్ 1 అని ఏమొస్తుంది? సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. ఎందుకని? కాన్స్టెంట్ కాబట్టి. సో కాన్స్టెంట్కి రీఅసైన్మెంట్ ఉండదు, రీఅసైన్ చేసుకోవడానికి ఉండదు వాల్యూ. ఇది ఫిక్స్డ్ అనమాట. ఓకేనా? ఈ వాల్యూ అనేది ఫిక్స్డ్, కాన్స్టెంట్గా ఉండిపోయింది. సో ఈ మూడిట్లో దీని డిఫరెన్స్ చూసాం కదా, అసైన్. అండ్ ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. వేర్కి లెట్. వేర్ వచ్చేసరికి గ్లోబల్ వేరియబుల్.
ఇది వచ్చేసి బ్లాక్ స్కోప్. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం వేరేగా ఇచ్చుకుందాం. బ్లాక్ అంటే ఒక కర్లీ బ్రేస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుందిగా. అంటే మీరు లైక్ ఫంక్షన్స్ తీసుకున్నా, ఇఫ్ కండిషన్స్ తీసుకున్నా, అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు ఆ కండిషన్స్ ఏంటి అండ్ ఫంక్షన్స్ ఇవన్నీ. వాటిట్లో మీకు అర్థమైంది బ్లాక్ అంటే ఏంటి. సో ఇది ఒక బ్లాక్ అనుకుందాం. ఈ గ్లోబల్ వేరియబుల్స్ బయట ఉన్నాయి. ఇక్కడ నేను ఒక బ్లాక్ తీసుకున్నా. సో ఇక్కడ నేను లెట్ ఏజ్ 1 ఇద్దాం. ఇందాక స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాక ఇప్పుడు ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాం. ఏజ్ అశ్విన్ 32. ఇప్పుడు సేవ్ చేసి మనం ఇక్కడ ఏజ్ అశోక్ అని టైప్ చేద్దాం. ఏమొచ్చింది? నాట్ డిఫైన్డ్ అని వచ్చింది వాల్యూ. అదే మనం లోపల ఇద్దాం కన్సోల్ డాట్. మనం ఇక్కడ కూడా ఒకసారి కన్సోల్ ద్వారా ఓపెన్ చేద్దాం. అన్డిఫైన్డ్ అని వస్తుంది చూసారా, అంటే ఈ వేరియబుల్ నేమ్ డిఫైన్ చేయలేదు అని. అదే ఇక్కడ లోపల బ్లాక్ లోపలే కన్సోల్లో ఇలా ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఇప్పుడు వచ్చింది చూసారా, అంటే ఆ బ్లాక్ లోపల మనం కాల్ చేసుకోవచ్చు. ఇది బయటికి రాదు, అంటే ఇది బ్లాక్ స్కోప్. అదే ఇప్పుడు నేను ఇక్కడ లెట్ తీసేసి వేర్ ఇస్తాను. ఇప్పుడు సేవ్ చేద్దాం. 32 వచ్చిందా? ఒకసారి ఇది కామెంట్ కూడా చేసేద్దాం. దీన్ని కామెంట్ చేసేద్దాం. ఇప్పుడు నేను బ్లాక్లో ఉంది కదా వేరు, నేను ఇక్కడ ఏంటి ఏజ్ అశోక్ అని టైప్ చేస్తాను. సారీ, ఏజ్ అశోక్. ఏమొచ్చింది? 32 అని వచ్చింది చూసారా, ఇక్కడ ఏజీ అని పడింది. అందుకే మీ ఇది అన్డిఫైన్డ్ అని వచ్చింది. అది కాదు, ఇది ఏజ్ అశోక్ 32. ఇందాక లెట్లో పెట్టుకుంటే రాలేదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. నెట్ కూడా ఇచ్చి చూపిస్తాం మీకు. నెట్ ఏజ్ శివ. ఇప్పుడు ఇక్కడ ఏజ్ అశోక్ అంటే వచ్చింది. థర్టీ వచ్చింది. అదే ఏజ్ శివ అంటే నాట్ డిఫైన్ అని వస్తుంది చూసారా. ఇది డిఫరెన్స్ అనమాట వేర్కి లెట్కి. లెట్ వచ్చేసరికి బ్లాక్ స్కోప్, వేర్ వచ్చేసరికి గ్లోబల్ స్కోప్, గ్లోబల్ వేరియబుల్ అనమాట. సో ఈ బ్లాక్ అనేది ఏంటంటే ఓపెన్ కర్లీ అండ్ క్లోజింగ్ కర్లీ ఉంది కదా. ఇది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మీకు ఫంక్షన్ అని ఇలా ఇచ్చుకుంటారు. సో ఇప్పుడు ఇలా ఫంక్షన్ ఇచ్చుకుని ఆ ఫంక్షన్కి లోపల ఇస్తారు కదా, ఇది ఒక బ్లాక్ కింద వచ్చింది. అర్థమైందా? సో ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్. అండ్ ఇప్పుడు మీరు వేరియబుల్ నేమ్స్ని ఎలా అసైన్ చేయొచ్చు అంటే, ఈ వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? నెంబర్తో స్టార్ట్ చేయకూడదు అంటే 1 లేదా 1 ఇచ్చారనుకోండి, ఇలా ఇవ్వకూడదు. మీకు ఆల్రెడీ కింద హైలైట్ చేస్తుంది చూసారా, రెడ్ కలర్ కింద. ఈ ఎర్రర్ అనేది ఇలా వస్తాయి అన్నమాట. మీకు ఈ
ఎడిటర్లోనే తెలిసిపోయింది ఎర్రర్స్ అన్ని. సో ఇక్కడ మీరు నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, అదొకటి. అంటే స్పేసెస్ ఇవ్వకూడదు వేరియబుల్ నేమ్స్ మధ్యన. చూసారుగా ఇలా మళ్ళీ ఎర్రర్ వచ్చింది. అలా స్పేసెస్ ఇవ్వకూడదు. అండ్ మీరు కావాల్సి వస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను చూసారా, ఏజ్ అశోక్, ఇలా క్యామెల్ కేస్ కింద తీసుకోవచ్చు. అంతేగాని ఇలా స్పేస్ మాత్రం ఇవ్వద్దు. ఇలా క్యామెల్ కేస్ అంటారు. అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్స్లో ఇచ్చి నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ లెటర్ని క్యాప్స్లో ఇచ్చేదాన్ని క్యామెల్ కేస్ అంటారు. సో ఈ విధంగా ఇది వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసేసుకుందాం. ఇదంతా తీసేస్తున్నాను. ఇప్పుడు మనం వేర్ నేమ్, ఇప్పుడు మీకు వెల్కమ్ చెప్పడం కోసం ప్రాంప్ట్ అనే ఉంటుంది. ప్రాంప్ట్ అంటే ఏంటంటే మనకు పాపప్ ఓపెన్ అయ్యింది, ఎంటర్ యువర్ నేమ్, నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఎలెక్ట్. ఇప్పుడు ఎలర్ట్లో మెసేజ్ ఇచ్చుకోవాలి. ఏమని, ఇప్పుడు నేను వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ఫుల్ కోర్స్. సో ఎవరికి వెల్కమ్ చెప్తున్నా, ముందు నేను నేమ్ ఇచ్చుకోవాలి కదా, ఆ నేమ్ నేను ఇలా ఇచ్చుకుంటాను. నేమ్ ప్లస్. సో ఈ విధంగా నేను అలర్ట్ అనేది ఇచ్చుకుంటాను. చూద్దాం ఎలా ఉండిద్ది అని. ఓకేనా. సో సేవ్ చేయగానే మనకి ఏమొచ్చింది, ఇలా ఒకటి ఓపెన్ అయ్యింది, ఎంటర్ యువర్ నేమ్ అని శివకుమార్ అని ఇచ్చాను. ఏమంది చూసాను, శివకుమార్ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ఫుల్ కోర్స్. ఇలా వేరియబుల్స్ అంటే ఈ వేరియబుల్, ఈ నేమ్ని వేరియబుల్లో సేవ్ చేసుకుని అది ఇక్కడ అసైన్ చేసింది. అలానే కాన్స్టెంట్ ఇద్దాం. ఇప్పుడు కాన్స్టెంట్ వెల్కమ్ అని ఇచ్చాను వేరియబుల్. ఈ వెల్కమ్ మెసేజ్ ఉంది కదా, ఇదంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తా. ఒక స్ట్రింగ్ కింద ఇచ్చేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఆ వేరియబుల్ని కాల్ చేసుకుంటాను. ఇప్పుడు చూద్దాం, అశోక్ కుమార్. అశోక్ కుమార్ వెల్కమ్. బట్ ఇక్కడ మనకి ఇందాక స్పేస్ ఉంది, బట్ ఇక్కడ స్పేస్ రాలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇచ్చుకోలేదు. ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే కంకాటినేషన్ అని అంటారు. దానికి ఏంటంటే మళ్ళీ ప్లస్ ఇచ్చి ఈ మధ్యలో ఒక కొటేషన్ ఇచ్చి ఇలా స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తే ఇప్పుడు రాజేష్ అనేస్తే రాజేష్ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ఫుల్ కోర్స్. చూసారు కదా, ఇది వేరియబుల్స్ అంటే మీ డేటాని స్టోర్ చేసుకుంటాయి. అర్థమైంది కదా, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ డేటా టైప్స్లో బులియన్ ఉంది కదా, ట్రూ అండ్ ఫాల్స్, అవి మీకు కండిషన్స్లో వచ్చినప్పుడు చెప్తాను. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.